చలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో తమ వాదనలు వినకుండా తీర్పు వెలువరించకూడదని కోరుతూ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టులో కేటీఆర్కు ఊరట దక్కకపోవడంతో ఆయన ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. దాంతో తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. మరింత సమాచారాన్ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. తీర్పు తర్వాత ఏసీబీ అధికారులు దూకుడు పెంచడం అని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే ఈ కార్ రేస్ వ్యవహారంలో ఇప్పటికే కేటీఆర్ A1గా ఉన్నటువంటి కేటీఆర్ హైకోర్టులో ఇప్పటికే క్వాష్ పిటిషన్ వేసి దీని మీద అటు ఏసీబీ అధికారుల వాదనలు, అదేవిధంగా తరఫున వాదనలు, అదేవిధంగా కేటీఆర్ తరఫున వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ ఉదయం ఈ అంశం మీద ఏదైతే కేటీఆర్ క్వాష్ పిటిషన్ చేశారో ఆ పిటిషన్ని కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఇక ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఒకవైపు సోదాలు నిర్వహిస్తూనే మరోవైపు తదుపరి ఏం చేయాలి అంశం మీద ఇప్పటికే దృష్టి సారించారు. ఇటు కేటీఆర్ కూడా ఏదైతే తీర్పు ఆయన వేసినటువంటి పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి తన న్యాయవాదుల బృందంతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. అయితే మనకు అందిన సమాచారం ప్రకారం సుప్రీంకోర్టులో ఏదైతే హైకోర్టులో వేసినటువంటి క్వాష్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో ఇదే అంశంలో సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని చెప్పేసి నిర్ణయించినట్టుగా మనకు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే సుప్రీంకోర్టులో వారు పిటిషన్ వేసే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఏదైతే సుప్రీంకోర్టు వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. సుప్రీంకోర్టులో కాసేపటి క్రితమే కేవియట్ పిటిషన్ని ప్రభుత్వం దాఖలు చేసింది. ఒకవేళ కేటీఆర్ కనుక హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టు ఆశ్రయించినట్లయితే తమ వాదనలు కూడా ఖచ్చితంగా వినాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున ఇప్పటికే కేవియట్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. అయితే ఖచ్చితంగా ఒకవేళ హైకోర్టు తీర్పుపై కేటీఆర్ బృందం కనుక న్యాయవాదుల బృందం కనుక సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే ఖచ్చితంగా కేవియట్ పిటిషన్ ప్రకారం తమ ప్రభుత్వ వాదనలు కూడా వినాలని చెప్పేసి నేపథ్యంలో ఇరువురు వాదనలు మళ్ళీ వినాల్సి వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు వెళ్ళాలనే ఆలోచనలో తన న్యాయవాద బృందంతో కేటీఆర్ చర్చలు జరుపుతున్నారు. ఏదైతే హైకోర్టులో ఇప్పటికే క్వాష్ పిటిషన్ వేశారు, దీంట్లో ప్రధానంగా ఈ కార్ రేసులో తమ వాదనలు మొత్తం కూడా హైకోర్టు చెప్పాయని చెప్పేసి నిన్న ఏసీబీ కార్యాలయం ముందుకు విచారణకు వెళ్ళిన కేటీఆర్ ఒక రాతపూర్వకంగా ఇచ్చే నేపథ్యం ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో హైకోర్టు కూడా ఏదైతే కేటీఆర్ వేసిన క్వాట్ పిటిషన్ కొట్టివేసింది. దీని తర్వాత ఏం చేయాలనే ఆలోచనలో వాళ్ళ నేపథ్యంలో మరోవైపు ఏసీబీ అధికారులు కూడా దూకుడు పెంచారు. ఆ టీడీ అధికారులు కూడా ఏదైతే A2 ఉన్నటువంటి అరవింద్ కుమార్, అదేవిధంగా A3 ఉన్న బేలడి కూడా రేపు విచారణ రావాలని చెప్పేసి మరోసారి వారికి నోటీస్ జారీ చేశారు. అయితే మొత్తం మీద ఈ కార్ రేస్ వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ అధికారులు ఏదైతే హైకోర్టు తీర్పు తర్వాత దూకుడు పెంచి మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఒకవేళ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక కేటీఆర్ ఆశ్రయించి అయితే ఖచ్చితంగా తమ వాదన వినాలని చెప్పేసి వారు కూడా కాసేపటి క్రితమే సుప్రీంకోర్టులో ఒక కేవియట్ పిటిషన్ వేసినట్టు మనకు తెలుస్తుంది. చందు. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ.